హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరక్క వ్లాగ్స్. ఈరోజు అయితే నేను చాలా రోజుల తర్వాత వాయిస్ ఇస్తున్నానండి. వీడియోస్ కూడా చాలా తక్కువ పెడుతున్నాను. రాజమండ్రి బ్రిడ్జ్ అండి ఇదైతే. ఈ నది మధ్యలో అయితే ఇక్కడ ఇసుక ఉంటుంది. నది మధ్యలో అక్కడ రెస్టారెంట్ అయితే పెట్టారండి. ఫుడ్ అది బాగుంది, చాలా బాగుంది. నేచర్ ఫీల్ అయ్యే వాళ్ళైతే బాగుంటుంది. వాటర్ నదిలో వెళ్తూ అలాగా చాలా ఆహ్లాదకంగా ఉందండి. ఎవరైనా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడంతా చాలామంది అయితే ఇలాగా పెడతారండి. పెద్ద బోటు, అందులో నించుంటే మనకి బోట్ అనేది వచ్చి ఎక్కించుకొని తీసుకుని వెళ్తుందండి. వేరే బోట్ వచ్చేసి మనిషికి ఇక్కడ 50 రూపీస్ అండి కాస్ట్ వచ్చి, బోట్ కాస్ట్ వచ్చి. అక్కడ మనం రెస్టారెంట్లో అయితే వెళ్ళి మనం తిన్నదానికి కాస్ట్ వేస్తారు. అండ్ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నట్టున్నాయండి, చాలా ఎక్కువే ఉన్నాయి కాస్ట్, ఫుడ్ కాస్ట్ కూడా. అండ్ ఇదిగోండి ట్రైన్ వెళ్తుంటే తీసాను, చాలా బాగుందండి. అలా వాటర్లో వెళ్ళి అలాగా ఎంజాయ్ చేస్తుంటే వెదర్ చాలా బాగుంది. ఇలాగైతే చాలా బాగుంటుందండి. మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా చూసేయండి ఎలా ఎంజాయ్ చేసాము అనేది. ఇక్కడ అయితే అందరూ ఒక 30 మెంబర్స్ దాకా తీసుకుని వెళ్తున్నారండి ఇలా బోట్లోకి. అయితే మనకి ఖాళీగా కూడా ఉంటుంది, ఎప్పటికప్పుడు సిట్టింగ్ కానీ అన్నీ బాగానే ఉంటున్నాయి. నేను తీయడం మర్చిపోయాను, దిగేదాకా అయితే తీసానండి. తర్వాత ఫుడ్ వచ్చేది నేను క్లిప్ తీయడం మర్చిపోయాను. అండ్ ఇదేనండి, ఇలాగ పిల్లలతో చాలా జాలీగా అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా అయితే వచ్చేసామండి రెస్టారెంట్ దగ్గరికి. మనం చూసుకున్నదైతే రెస్టారెంట్ అంబియన్స్ కానీ అంత సర్వీస్ కానీ చాలా బాగుందండి. ఫుడ్ సర్వ్ చేయడం కానీ చాలా బాగుంది. కొంచెం కాస్టే కొంచెం నాకు ఎక్కువగా అనిపించింది, మిగతాదంతా చాలా బాగుందండి. ఆహ్లాదకంగా మనం ఒక మంత్లో ఒక ట్రిప్ లాగా పెట్టుకునేలాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో అంతా కూడా. మనకి ఎలాంటి ఖర్చులు కూడా ఎక్కువ అవ్వండి. ఇది ఒకటి ఫీల్ అయినట్టుగా ఉంటుంది. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. రాజమండ్రిలో ఉన్న వాళ్ళైతే చాలా దగ్గరలో కూడా ఉంటుంది ఇది. ఎలాగో గోదావరి మధ్యలో వెళ్ళలేం కాబట్టి ఇలాగ పెట్టినప్పుడు అన్నా మనం ఇలాగ వెళ్ళాలండి. ఇది రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగ ఇసుకలో కొంతసేపు అలాగ తిరిగామండి. ఇది రెస్టారెంట్ బ్యాక్ సైడ్. ఇది ఎంత బోట్ అండి, మనం పిల్లలతో కొంతసేపు ఆడిపించుకోవచ్చు ఇక్కడ. అంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. మేము ఇంకైతే బయలుదేరిపోయాము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.